హాయ్ అండి. ఈరోజు వీడియో స్పెషల్ టమాటా పచ్చడి అండి. టమాటా నిల్వ పచ్చడి. అది మనం ఎండలో పెట్టి ముక్కలు ఊరబెట్టి చేసుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఉడికించి చక్కగా ఇది కూడా 5, 6 నెలల పాటు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. నేనైతే దీనికోసం 3 కేజీలు టమాటాలు తీసుకున్నాను. మరి మెత్తగా ఉన్నవి కాకుండా కొంచెం గట్టిగా ఉన్న కాయలు చూసి తీసుకుంటే బావుంటుంది. తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి, ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే నిల్వ ఉండదండి. అందుకే తడి లేకుండా కాయలు శుభ్రంగా తుడుచుకొని పైన ముచ్చులు తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేసుకోనక్కర్లేదు, కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నా ఉడికిపోతాయి. కాయలు మొత్తం ఇలాగే ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఈ ముక్కలు మొత్తం అందులో వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే ముక్కలు అడుగు పట్టకుండా ఉంటాయి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలు మొత్తం కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి. టమాటాల్లో రసం ఎక్కువగా ఉంటుంది కదా, ఆ రసం మొత్తం అయిపోయి ముక్కలు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేసరికి మనం ఇందులోకి ఆవపిండి, మెంతిపిండి రెడీ చేసుకుందాం. పక్క స్టవ్ మీద కళాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్లు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా మాడిపోకుండా మంచి వాసన వచ్చే వరకు చిటపటలాడేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 6-7 స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అవి కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఏగే వరకు వేయించుకొని చల్లారనిచ్చి పొడి చేసుకోవాలి. చూడండి, ఈ ముక్కలు కూడా దగ్గర పడ్డాయి కదా, ఉడికిపోతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 100 నుంచి 150 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. అంటే టమాటాల పులుపుని బట్టి మనం చింతపండు తీసుకోవాలి. నేనైతే ఒక 150 గ్రాములు తీసుకున్నాను. తీసుకున్న చింతపండు కూడా ఇందులో వేసి ఈ ముక్కలతో పాటు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలు దగ్గర పడిన తర్వాత ఇందులోకి కారము, మంచి కారంగా ఉండేటువంటి కారం అయితే ఒక 120 గ్రాముల వరకు సరిపోతుందండి. నేను కరెక్ట్గా వేసాను, 120 గ్రాములు కరెక్ట్గా సరిపోయింది. కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. కొంచెం పసుపు కూడా వేసుకొని ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత ఆపేసి చల్లారనిచ్చి మనం పొడి చేసుకున్నటువంటి ఆవపిండి, మెంతిపిండి కూడా ఇందులో వేసుకొని అలాగే సరిపడా ఉప్పు కూడాను ఒక 70 నుంచి 75 గ్రాముల వరకు ఉప్పు పడుతుందండి. వేసుకొని చాలకపోతే మనం తర్వాతకైనా కొంచెం టేస్ట్ చేసి కలుపుకోవచ్చు. ఎక్కువైతే తీయలేం కదా. కలుపుకొని బాగా ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని మొత్తం పక్కకు తీసుకొని దీన్ని పోపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 1/4 కేజీ అంత నూనె వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇందులో పప్పులు వేయొద్దండి. ఎప్పుడైనాను శనగపప్పు, మినపప్పు వేస్తే నిల్వ ఉండదు. నిల్వ ఉంటే స్మెల్ వచ్చేస్తుంది, అందుకే నేను వేయలేదు. మనం అప్పటికప్పుడు తినడానికైతే వేసుకోవచ్చు. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఎక్కువగా వేసుకొని మనం రుబ్బి పెట్టుకున్నటువంటి పచ్చడి ఇందులో వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా పోపంతా పచ్చడికి పట్టేలాగా కలుపుకొని చల్లారనిచ్చి ఏదైనా గాజు సీసాలోకి కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే 6 నెలల పాటైనా నిల్వ ఉంటుందండి. కాకపోతే నాది చిన్న సలహా, మనకు టమాటా 360 రోజులు దొరుకుతూనే ఉంటుంది కాబట్టి కేజీ చొప్పున పెట్టుకుంటే అప్పటికప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. నిల్వ ఉండే కొద్దీ కొంచెం కలర్ మారుతుంది, టేస్ట్ మారుతుంది. కాబట్టి నెల రోజులకి సరిపోయేలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకోవచ్చండి. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.